హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? సీక్రెట్ లవ్ పార్ట్ 76 చూసే ముందు పార్ట్ 75 చూడండి. జస్ట్ షటప్ అమర్నాథ్. నా కూతురు ఈ విధంగా మరొకటి ఇంట్లో ఉంది అంటే దానికి కారణం నువ్వు కూడా. నీకు తెలియకుండానే జరిగిందా ఇదంతా? వయసులో ఉన్న ఆడపిల్లని ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళారని వాడు అడుగుతూ ఉంటే నా తల కొట్టేసినట్టయింది. నేను మనల్ని వెళ్ళమని చెప్తే నీకు తెలియకుండానే బేబీ ఇక్కడుందా? నీకు తెలియకుండానే ఇదంతా జరిగిందా? నా వెనుక మీరిద్దరూ కలిసి నన్ను ఇంతగా మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు. ఐ కాంట్ ఇమాజిన్ దిస్. ఐ నెవర్ థాట్ లైక్ దిస్. యూ చీటర్ అని ఇంటి పెంకులు లేచిపోయేలా అరుస్తున్న నందిత గారి కోపానికి తనున్నది నిజంలో జరుగుతున్నది నిజమని గ్రహించిన క్యూటీ బేబీ ఒక్కడుగులో లేచి తండ్రి పక్కకు చేరింది. మమ్మీ, డాడీకి ఏం తెలీదు, డాడీని ఏమనద్దు ప్లీజ్ అంటూ ఫస్ట్ టైం నందిత గారి ముందు పూర్తిగా గొంతు తెరిచి మాట్లాడింది క్యూటీ. షట్ అప్ బేబీ, నాకే ఎదురు చెప్తున్నావా? మీ ఇద్దరు కలిసి ఏం చేశారో నాకు తెలియదు అనుకుంటున్నావా? నీకు ఆల్రెడీ ద బెస్ట్ పర్సన్తో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను. ఆ విషయం నువ్వు మీ డాడీ మర్చిపోయినా నేను మర్చిపోను. నా కూతురు లైఫ్ ఎలా ఉండాలో నాకంటూ ఒక ప్లాన్ ఉంది. నేను చిల్లర పడేస్తే కాళ్ళు అరిగేదాకా కోర్టు చుట్టూ తిరిగి పనిచేసే ఇటువంటి వాడి కోసం నన్నే మోసం చేశావు అని అరుస్తున్న నందిత మాటలకి మమ్మీ అంటూ అడ్డుపడింది క్యూటీ. అభినవ్ను అంత తీసి పడేస్తూ ఉంటే తట్టుకోలేని బాధ ఆమె కళ్ళలో కన్నీరే పొంగుకొస్తూ ఉంటే గొంతులో అదిమి పెట్టిన దుఃఖం. ఇంటికి వెళ్ళిపోదాం మమ్మీ అంటూ అభినవ్ని చూసింది. అతనిలో ఏ మార్పు లేదు. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని తనకు సంబంధమే లేదు అన్నట్టు జస్ట్ అలా నిలబడ్డాడు. కూతురి నోటి నుంచి ఆ మాట వినడమే కొంత చల్లబడింది నందిత. అయితే ఆమె కోపం ఏ మాత్రం తగ్గలేదు. వెనక్కి తిరిగి, మిస్టర్ అభినవ్ బింద్రా, నీ లాయర్ తెలివితో నా కూతుర్ని బాగానే మాయ చేశావు. ఇప్పుడు నా కూతుర్ని నాతో పాటు తీసుకువెళ్తున్నా. నేను అనుకున్నట్టే తనకు ఒక మంచి జీవితాన్ని ఏర్పాటు చేస్తా. దీనికి నువ్వు అడ్డుపడినా నా కూతుర్ని మళ్ళీ కలవాలని చూసినా ఈ నందిత విశ్వరూపం చూస్తావు అని నీలంబరి లెక్క వార్నింగ్ ఇస్తూ ఉంటే అభినవ్లో మాత్రం ఎటువంటి చలనం లేదు. అంతంత మాటలు అంటున్నా నంది విగ్రహంలో ఉన్న లాయర్ బాబు నిగ్రహానికి విస్తుపోయారు అమర్నాథ్. నందు, పారాయి ఇంట్లో అరిచి మన పరువు తీయడం నీకు నచ్చుతుందేమో, నాకు నచ్చడం లేదు. నేను బేబీని తీసుకొని ఇంటికి వెళ్తాను, నీకు నచ్చినప్పుడు రా అనేసి ఇంకా ఎక్కువసేపు అక్కడ ఉండడం ఎవ్వరికి మంచిది కాదు అనే ఆలోచనతో కూతురు చేపట్టుకున్నారు అమర్నాథ్. డాడీ, 2 minutes, పైన నా థింగ్స్ ఉన్నాయి, తీసుకొని డ్రెస్ మార్చుకొని వస్తాను అని రిక్వెస్ట్ చేసిన కూతురి కళ్ళలో అభి కోసం కనిపిస్తున్న ఆరాటానికి బాధగా తన చేయి వదిలి, త్వరగా రా బేబీ, మన ఇంటికి వెళ్ళిపోదాం అంటూ అభి వైపు కోపంగా చూశారు. కూతురి మనసు పూర్తిగా తెలిసిన ఆ తండ్రి కళ్ళలో కనిపిస్తున్న కోపం అర్థమవుతూ ఉన్నా పట్టనట్టే పక్కకు జరిగిన అభినవ్ తన్ని చూస్తూ ముందుకు వెళ్తున్న క్యూటీకి దారి వదిలాడు. అతని దగ్గరికి వచ్చిన క్షణం సారీ అంటున్న క్యూటీ పెదవులు గమనించిన అతని కళ్ళు తన కంటి పాప గట్టు దూకుతున్న కన్నీటిని చూస్తూ పక్కకు తిరిగాయి. భరించలేనంత అసహ్యంతో అభిని చూస్తున్న నందితలో పట్టరాని కోపం. ఆస్తి పాస్తి అన్నీ ఉన్న తన కూతుర్ని మాయ చేసి వలలు వేసుకున్నాడన్న భ్రమలో ఉంది నందిత. ఆ భ్రమని కల్పించింది యోగేందర్. ఒక విధంగా బాధ పెట్టాలి అనుకున్న తన పంతానికి ఎదురు నిలబడ్డ అభి మీద ఈ విధంగా కూడా సాధిస్తున్నాడు యోగేందర్. ఎటువంటి బెగ్గర్ ముందు నిలబడాలంటేనే నాకు ఇరిటేటింగ్ గా ఉంది అని గొంగళి పురుగు పాకుతున్నంత జుగుప్సతో చెప్పి, బేబీని తీసుకొని ఫాస్ట్ గా బయటికి రా అమర్నాథ్ అని కదిలిందో లేదో పట్టీల చొప్పుడికి స్టెప్స్ వైపు చూశారు అందరూ ఒకసారి. చిలకపచ్చ పరికిణీకి నెమలి పెంచం బ్లూ పావడాతో పరుగు పరుగున మెట్లు దిగింది క్యూటీ. ఎటువంటి అలంకారం లేదు, జస్ట్ అదే పాచి మొహంతో లంగా ఓణి కట్టుకున్న క్యూటీ బేబీ కళ్ళు పూర్తిగా అభి మీదనే నిలిచాయి. ఒక్క క్షణం గుండాగిన ఫీలింగ్ అభిది. అది తన కోసమే కొన్నా కానీ ఎవ్వరికంట పడకుండా దాచిపెట్టాడు అభి. ఎలా పట్టేసుకుందో గాని పట్టేసుకుని కట్టేసుకుంది మన కిల్లాడి క్యూటీ బేబీ. దానికి జతగా తీసినవే కాలి నిండుగా కవర్ చేస్తున్న పెద్ద పెద్ద పట్టీలు, ఇంకా 2 చేతుల నిండా నిండిపోయిన మట్టి గాజులు. తన ఊహకి ప్రాణం పోసిన క్యూటీ బేబీని
ఊపిరి తీసుకోవడం మర్చిపోయి మరి చూస్తూ ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టు ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాడు అభి. ముఖమంతా వికారంగా పెట్టి ఒళ్ళు మంటగా చూస్తోంది నందిత. సడన్ గా ట్రెడిషనల్ డ్రెస్ లో కనిపిస్తున్న కూతురికి ఇప్పుడు అవసరం ఏంటో అర్థం కాని కన్ఫ్యూజన్ లో చూస్తున్నారు అమర్నాథ్. అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ తో తనకు సంబంధం లేకుండా కేవలం అభి ఫీలింగ్స్ మాత్రమే గమనిస్తున్నాడు తరుణ్. అలవాటు లేని పరికిణిలో ఫాస్ట్ గా స్టెప్స్ దిగుతున్న క్యూటీ బేబీ బ్యాలెన్స్ తప్పి పడిపోతూ ఉంటే కలవరపడ్డ అతని గుండె వేగం పుంజుకోవడంతో మెరుపు వేగంతో మెట్ల మీదకి పరుగులు పెట్టిన పాదాలు ముందుకు పడుతున్న క్యూటీ బేబీని అతని చేతుల్లోకి తీసుకునేలా చేశాయి. నందిత భయంతో అడుగు ముందుకు వేస్తే అంతే భయంతో వేగంగా వచ్చిన అమర్నాథ్ లాయర్ సాబ్ చేతిలో కూతుర్ని చూస్తూ స్టెప్స్ చివరనే నిలబడిపోయారు. అయితే దానికోసమే చూసిన క్యూటీ బేబీ క్షణంలో అభిని గట్టిగా హత్తుకొని సారీ అని వదిలి అంత సహజంగా ఉన్నట్టే ముఖాన్ని భయంతో కవర్ చేస్తూ ఉంటే బేబీ అని కోపంలో నందిత అరిచిన అరుపుకి ఈ లోకంలోకి వచ్చిన అభి స్టెప్స్ చివరి తనని కిందకు దించేసి మీ డాటర్ని తీసుకువెళ్ళండి సార్ అని దూరం వెళ్ళాడు అభి. బయటికి చూపించలేని కోపాన్ని పంటి కింద అణిచిపెట్టి అని కూతురు చేయి అందుకున్నారు అమర్నాథ్. అమర్నాథ్ క్యూటీ ముందు వెళ్తూ ఉంటే నా బేబీ ఆలోచన కూడా నీ మైండ్ లో ఉండకూడదు, మైండ్ ఇట్ అంటూ వేలు చూపించి వార్నింగ్ ఇచ్చి వెనక్కి వెళ్ళింది నందిత. వెనక్కి తిరిగి చూస్తూ గమ్యం దాటుతున్న క్యూటీ బేబీని తను వదిలిన పరిమళాన్ని గుండెల్లో నింపుకుంటూ చూస్తున్నాడు అభి. చూస్తున్న నాకే క్లియర్ గా అర్థమవుతుంది నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న వదిన ప్రేమ. నీకు తెలియటం లేదా? ఎందుకన్నయ్యా ఇష్టాన్ని మనసులో చంపేసుకొని ఇలా నటిస్తున్నావు? వదిన పెరిగిన క్లైమేట్ అటువంటిది. తనకి అల్లరి ఎక్కువే, కానీ మనసులో ఎటువంటి కల్మషం ఉండదు. చాలా సెన్సిటివ్. నువ్వంటే పిచ్చి. అందుకే నువ్వెన్నన్నా తన మనసులో పెట్టుకోకుండా మళ్ళీ నీతో ఆడుతూ పాడుతూ నవ్వుతూ ఉంది. నువ్వు కావాలి అనుకుంటే వదినను ఆపటం నీకంత కష్టమా అని అభి ఫీలింగ్స్ అర్థం చేసుకున్న వాళ్ళ నిలదీశాడు తరుణ్. చిన్నపిల్లాడివి చిన్నపిల్లాడిలాగానే ఉండు, పెద్దవాళ్ల విషయాల్లో దొరకు, పోయి వంట సంగతి చూడు అని సీరియస్ గా చెప్పి పైకి వెళ్ళిపోయాడు అభినవ్. చిన్నవాడిని తమ్ముణ్ణి కనుకే అడుగుతున్నాను. అదే నీకన్నా పెద్దవాడిని అయి ఉంటే 2 పీకి మాట్లాడేవాణ్ణి, వదిన గుమ్మం దాటకుండా శాసించేవాణ్ణి అని తన కోపాన్ని టెక్స్ట్ మెసేజ్ రూపంలో రాజ్ కి టైప్ చేస్తూ కిచెన్ లోకి వెళ్ళాడు తరుణ్. ఓపెన్ చేసిన తన పర్సనల్ కబోర్డ్ డోర్ ని అసహనంతో చూస్తున్నాడు అభి. ఇంపార్టెంట్ ఫైల్స్, తన పర్సనల్ థింగ్స్ మాత్రమే ఉంచే ఆ ర్యాక్ ఎప్పుడూ లాక్ చేసే ఉంటుంది. అందులోనే క్యూటీ ఇప్పుడు వేసుకున్న పట్టు పరికనే ఉంచాడు. ఇంకా ముందు రోజు క్యూటీ బేబీ పౌరుషంగా విసిరేసిన 500 రూపాయల నోట్లు కూడా అక్కడే ఉన్నాయి. అన్ని చూసేసింది అని అర్థమవుతూ ఉంటే దీనికి ఒక్కటి కూడా మంచి లక్షణం లేదు అని పళ్ళు నూరుతున్న అభి బ్రాస్లెట్ కింద రెపరెపలాడుతున్న లెటర్ తీసుకొని చూశాడు. A4 పేపర్ సైజ్ హార్ట్ సింబల్ లో లిఖిత బింద్రా అని సెంటర్ లో రాసి ఉంటే అందులో బింద్రా అన్నది మాత్రమే సర్కిల్ చేసి నా పేరు పక్కన ఇది బాలేదు, అయినా నీ పక్కన నేను బాగుంటాను కదా, ఓకే అని మెన్షన్ చేసిన క్యూటీ బేబీ క్యూట్ మెసేజ్. ఇంకా హార్ట్ సింబల్ పైన సారీ, మమ్మీకి కోపం, కోపంతో పాటు నోరు 2 ఎక్కువే, మమ్మీ అన్నది మైండ్లో డిలీట్ చేయి, నా ప్రేమని మాత్రమే ఫీడ్ చేయి, నువ్వు సంపాదించే ఆ చిల్లరతోనే సంతోషంగా నీతో బ్రతకగలను, అది ఇప్పుడు నీకు చూపిస్తాను అని మాత్రమే రాసింది. 2 లైన్స్ అయినా తన హార్ట్ ఫీలింగ్ మొత్తం అందులో నింపిన క్యూటీ బేబీ ప్రేమకి తృప్తిగా విచ్చుకున్నాయి ఆ పెదవులు. నేను నీకు కరెక్ట్ కాదు అనుకున్నా, బట్ ఈ రోజు చూపించావు నువ్వు నాకు ఎంత పర్ఫెక్ట్ అనేది. ఎవరన్నారే నీకు మెచ్యూరిటీ లేదని? నీకున్న మెచ్యూరిటీలో 10% మీ మమ్మీకి ఉన్నా నీ లైఫ్ మరోలా ఉండేది. నాకు టైం కావాలి బేబీ. అప్పటి వరకు నువ్వుంటే నువ్వు కోరుకున్నంత ప్రేమతో నీ జీవితాన్ని నీ చేతిలో పెడతాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ మై క్యూటీ. మానస గారు అడిగినట్టు 2వ గుడికి వెళ్లారు ఇద్దరు. ఒరే రూపంలో కొడుకు ప్రాణాన్ని కబలిస్తున్న మృత్యువు రోజులు లెక్క పెట్టుకుంటూ తరుముతూ ఉంటే మనసుకి ప్రశాంతత ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఒకరిని బాధ పెట్టకూడదు అని ఒకరు, ఇద్దరు కూడా మనసులోని ఆవేదనను మనసులోని దాచిపెడుతూ ఒకరి కోసం ఒకరు ధైర్యం నటిస్తూ ఆ కాళికమాత సన్నిధిలోనే
చాలాసేపు ఉండిపోయారు. ఆకలికి ఉండలేరు జయదేవ్ గారు. అది గుర్తు చేస్తూ, ఇక వెళ్దాం మానస అని అడిగితే సరే అని లేచారు ఆవిడ. ఇద్దరు రూమ్కి వచ్చి ఫుడ్ ఆర్డర్ పెట్టి భోజనమైన తర్వాత ఈవినింగ్ బెంగళూరు ఫ్లైట్కి టికెట్స్ బుక్ చేశారు జయదేవ్. వాడు ఎన్ని రోజులకు వస్తాడండి అని అడుగుతూ నడుము వాచిన భార్య తల మీద చేతిని ఉంచి, ఎక్కువ ఆలోచించకు మానస. వాడు ఎక్కడున్నా ఎలా ఉన్నా వాడి ఆలోచన అంతా మన గురించే ఉంటుంది. నువ్వు వాడి గురించి బెంగ పెట్టుకుంటే వాడు సంతోషంగా ఉండలేడు అని చెప్తూ ఉంటే నీళ్లు తిరిగిన కళ్ళతో భర్త చేతిని చెంపకి అదిమి పెట్టుకుని దుఃఖాన్ని అనుకుంటున్నారు మానస. అంతకు మించి ఎక్కువ ఓదార్పునిచ్చే శక్తి ఆయనకి లేదు. చెట్టంత కొడుకుని డేట్ చెప్పి మరీ మృత్యు ఎత్తుకుపోతూ ఉంటే ఒక సగటు తండ్రిగా ఆయన గుండె కూడా దుఃఖం బరువుతో నిండిపోయింది. నిజాన్ని అంగీకరించి మిగిలిన వారి కోసం ధైర్యాన్ని కూడగట్టుకుని చివరి నిమిషం వరకు ఎదుగు చూడాలన్న చిన్న ఆశతో ఉన్నారు అంతే. అదే ఆయన గాంభీర్యం. ఫోన్ రింగ్ అవుతూ ఉంటే నెంబర్ చూసి, ఇప్పుడే వస్తాను, ఏమీ ఆలోచించకుండా నిద్రపో అని మానస గారికి చెప్పి ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్లారు జయదేవ్. యోగేందర్ అరెస్ట్ చేశారని ఆ ఫోన్ సారాంశం కావడంతో ఎందుకో ఏమిటో కనుక్కొని వెంటనే అభికి కాల్ చేసి మాట్లాడారు. వాడికి కోపం వస్తుంది, అందుకే ఇప్పటి వరకు నేను కూడా ఓపిక పట్టాను. బట్ తప్పడం లేదు అంకుల్, ఆయన లిమిట్స్ క్రాస్ చేశారు అని తన ఎమోషన్ బయట పెట్టిన అభి, సుజిత ఆంటీ హాస్పిటల్లో ఉన్నారు, చూడటానికి వచ్చాను అంకుల్, మీరు వచ్చాక కలుస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి సుజిత గారున్న హాస్పిటల్లోకి వచ్చాడు అభినవ్. విషిత చనిపోయినప్పుడు హార్ట్ అటాక్ వచ్చి ఇక దక్కరు అనుకున్న స్టేజ్లో తిరిగి బ్రతికిన ఆవిడ కండిషన్ గురించి చాలా టెన్షన్గా ఉంది అభికి. ఆవిడకి ఏమైనా అయితే రాజ్ని ఫేస్ చేయలేడు, అదొక్కటే అభినవ్ ప్రాబ్లం. బీపీ డౌన్ అవడంతో పడిపోయారు సార్, అంతకు మించి ప్రాబ్లం లేదు అని సుజిత గారిని తీసుకొచ్చిన డ్రైవర్ ఆవిడతో ఉన్న పనమ్మాయి చెప్పడంతో సరే అని డాక్టర్తో మాట్లాడిన అభి ఆయన కూడా అదే చెప్పడంతో అప్పుడు రిలాక్స్ అయ్యాడు. జయదేవ్ గారికి కాల్ చేసి విషయం చెప్పి ఇక ఆవిడ కోసం అక్కడే ఉన్నాడు. ఇంటికి రావడమే, విలేజ్ గల్లా ఈ డ్రెస్ ఏంటి, ఈ కలర్స్ ఏంటి, రోడ్ సైడ్ లంబాడి వాళ్ళలా ఈ మట్టి గాజులేంటి, నీ లైఫ్ లో ఇప్పటి వరకు నువ్వు వీటిని చూసావా, నువ్వు తీసుకున్నావా వాడు తీసుకున్నాడా అని నందిత ఎగురుతూ ఉంటే, నేనే తీసుకున్నా మమ్మీ, దాని ఎంగేజ్మెంట్కి కావాలని ఇలా తీసుకున్నాను అని చిన్న గొంతుతో చెప్పింది క్యూటీ. నీ సెలెక్షన్ ఎంత వర్స్ట్గా ఉంటుందని నేను ఎప్పుడు డ్రెస్ సెలెక్షన్కి వదలను, ఇమ్మీడియట్గా తీసి పాడే, ఈ కలర్స్ నేను చూస్తూ ఉంటే చాలా ఇరిటేటింగ్గా ఉంది అని ఫైర్ అయ్యారు నందిత. ఓకే మమ్మీ, ఇప్పుడే తీసేస్తాను అని పైకి పరిగెత్తింది క్యూటీ. లక్షణంగా కనిపిస్తున్న కూతుర్ని కళ్ళారా చూసుకుంటూ నందిత కోపానికి నిట్టూర్చిన అమర్నాథ్ గారు, నీకు నచ్చకపోతే నచ్చలేదు మార్చుకో అని చెప్పు నందు, ఎందుకు అంతలా అరుస్తున్నావు, మరీ వర్స్ట్గా ఏమీ లేవు, లక్షణంగా సంప్రదాయంగా చక్కగానే ఉందిగా, అరిచి అనవసరంగా బేబీని భయపెట్టకు అని చెప్తూ ఉంటే, మాట్లాడకమన్నాథ్, నా వెనుక నాకు తెలియకుండా నువ్వు ఇంత చేస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నా కూతురు లైఫ్ మీద నాకు హక్కు లేదా, దాని లైఫ్ సెట్ చేసే రైట్ నాకు లేదా, దాని ఫ్యూచర్ కోసం నేను ఎన్ని కలలు కన్నాను, ఎంత ప్లాన్ చేసుకున్నాను, ఎందుకు నీకు ఏది అర్థం కావడం లేదు, ప్రతి దానిలో నాకు అగెనిస్ట్ గా నిలబడి నా కూతురికి నన్ను శత్రువుగా చేస్తున్నావు. బేబీ పెళ్లి విషయంలో నా డెసిషన్ ఫైనల్, నా స్టేటస్ కి తగ్గట్టు గ్రాండ్ గా నా బేబీ పెళ్లి జరుగుతుంది, పెళ్ళి అయ్యే వరకు నువ్వు బేబీకి దూరంగా ఉండు, నాకు తెలియకుండా ఏదైనా ప్లాన్ చేస్తే అందుకు నేను అస్సలు ఒప్పుకోను అని తెగేసి చెప్పి వెళ్ళిపోయింది నందిత. నా స్టేటస్, నా కూతురు, నా ప్లాన్స్, నా ప్రెస్టేజ్ అని పలుకుతున్న నందిత గిరి గీసుకున్న తన సొంత ప్రపంచంలో ఏనాడు భర్తగా అమర్నాథ్కి స్థానం ఇచ్చింది లేదు. ఇప్పుడు ఆవిడికి కొత్తగా చెప్పడానికి ఏముంది అని సైలెంట్గా కూతురు కోసం పైకి వెళ్లారు అమర్నాథ్. డ్రెస్ చేంజ్ చేసుకుని అభి కొన్న పట్టు పరుగుని జాగ్రత్తగా మడతలు పెట్టి వడిలో పెట్టుకుని దాన్ని ఇష్టంగా తడిమి చూసుకుంటోంది క్యూటీ. డోర్ సౌండ్కి ఇట్స్ ఓపెన్ డాడ్ అని ఆన్సర్ ఇవ్వడంతో లోపలికి వచ్చిన అమర్నాథ్ అలా వచ్చి పక్కన కూర్చోవడమే కన్నీళ్లతో తండ్రిని ఖర్చుకుపోయింది. సారీ డాడీ, నా వల్ల మమ్మీ నేను చాలా అనేసింది, రియల్లీ వెరీ వెరీ సారీ అని వెక్కుతున్న కూతుర్ని గట్టిగా హత్తుకొని,
మీ మమ్మీ మాటలు నేను చెవిలోకి ఎక్కించుకున్నదే లేదు. అది వదిలే అంటూ తన కళ్ళు తుడిచి, దాని మాటలు నాకు అలవాటే. బట్ నువ్వే కొత్తగా కనిపిస్తున్నావు. ఏంట్రా ఇదంతా అని అన్నారు మొదటిసారి భద్రంగా మడతపెట్టిన బట్టలు చూపిస్తూ. ఇది అభి నా కోసం తీసుకున్నాడు డాడీ అని నిజం చెప్పి ఆయన వడిలో వాలిన క్యూటీ తల మీద చేతి నుంచి అభి ఫోన్ చేసిన విషయం వివరంగా చెప్పారు అమర్నాథ్. డాడీ, నువ్వు నువ్వు సరిగా విన్నావా? నీకు కాల్ చేసింది నా రౌడీ బేబీయేనా అని నమ్మలేనట్టు స్ట్రెస్ చేసి అడిగింది క్యూటీ. మీ మమ్మీకి చెప్పినా దానికి పెడార్థాలు తీస్తుంది. నువ్వన్నా సరిగ్గా అర్థం చేసుకో బేబీ. మీరొచ్చేదాకా మీ డాటర్ రెస్పాన్సిబిలిటీ నాది. ప్రేమ ప్రేమ అంటూ తను చేసే పనుల వల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. వచ్చి తీసుకుని వెళ్ళండని చెప్పింది వాడే, విన్నది నేనే. నువ్వు ఫోన్ చేసినప్పుడు నీకు చెప్పడానికి ట్రై చేశా, కానీ నువ్వు నీ మీద ప్రేమతో వాడి ఇంటికి తీసుకువెళ్ళాడన్న పిచ్చి ఆనందంలో ఉన్నావు. ఆ తర్వాత మీ మమ్మీకి ఆ యోగేందర్ కాల్ చేశాడు. మీ మమ్మీ ఈగో హర్ట్ అయ్యేలా ఆడపిల్లని ఒంటరిగా వదిలేసి వెళ్ళారు. తను మీరనుకున్నట్టు మనాలి వెళ్ళలేదు. ఇక్కడే లాయర్ వెనకబడి తిరుగుతుంది. సొసైటీలో మీ పరువు తీస్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్తుంది, కోర్టుకు వెళ్తుంది. పెళ్లి చేసి పంపాల్సిన ఆడపిల్ల ఇలా పరువు తక్కువ పనులు చేస్తూ ఉంటే మీ స్టేటస్ కి మచ్చ వస్తుంది అని నోటికొచ్చినట్టు మాట్లాడి మీ మమ్మీ కోపాన్ని రెచ్చగొట్టాడు. వాడు చెప్పిన విధానానికి అన్నీ తెలిసిన నేనే బీపీ తెచ్చుకొని బండ బూతులు తిట్టేశాను. ఇక మీ మమ్మీ సంగతి చెప్పనక్కర్లేదు. వాళ్ళకి మధ్య ఉన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో నువ్వు ఇరుక్కున్నావు. నువ్వు తన వల్ల ప్రాబ్లంలో పడొద్దని కన్సన్ తప్ప నీ మీద ప్రేమ లేదు బేబీ. వాడిని మర్చిపో అని తేల్చి చెప్పారు అమర్నాథ్. ప్రేమించాను డాడీ, అంత సింపుల్ గా మర్చిపోమని ఎలా చెప్తున్నావు డాడీ అని పాలిపోయిన మొహంతో నిస్సత్తుగా అడిగిన క్యూటీ బేబీకి, నువ్వు ప్రేమించినట్టు వాడు కూడా నిన్ను ప్రేమిస్తే మీ మమ్మీకి ఇష్టం లేకపోయినా నీకు సపోర్ట్గా నేను నిలబడి మీ పెళ్లి నేను జరిపిస్తాను. బట్ వాడు నీ ప్రేమకి అర్హుడు కాదు. వాడికి నీ మీద ప్రేమ లేదు. ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేసి డ్రీమ్స్ మానే బేబీ. మీ మమ్మీ చూస్తున్న ఆ మ్యాచ్ కాదు, నిన్ను అర్థం చేసుకునే మంచి వాడిని చూసి నేను నీ పెళ్లి చేస్తాను అని బుజ్జగింపుగా చెప్తున్న అమర్నాథ్ గారిని చేతిని తోసేసి ఒక్క ఉదుటన లేచి నిలబడ్డ క్యూటీ బేబీ కళ్ళు ఎర్రగా ఉరుముతున్నాయి. తండ్రి అన్న ఆలోచన కూడా మర్చిపోయిన ఆ క్షణం, హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్? మిడ్ నైట్ ఫుడ్ కోర్ట్ కి వెళ్ళినప్పుడు ఎవడో నన్ను చూశాడని వాణ్ణి కొట్టావు. అటువంటిది ప్రేమించేవాడిని వదిలేసి ఇంకెవడికో ఇచ్చి పెళ్లి చేస్తాను, వాడి పక్కన పడుకో అని ఎలా చెప్తున్నావు డాడీ అని గొంతు చించుకొని ప్రశ్నిస్తున్న కూతురి కోపానికి స్తంభించిపోయారు అమర్నాథ్. అంతకన్నా ఎక్కువగా కూతురు మొహమాట విడిచి అడిగిన ప్రశ్నకి సిగ్గుతో చితికిపోయిన ఆయన ముఖం క్షణంలో కోపాన్ని సంతరించుకుంది. అదుపు తప్పిన క్యూటీ కోపానికి బేబీ అంటూ ఒక్క ఉదుటన లేచిన అమర్నాథ్ కొట్టడానికి చెయ్యెత్తి చంపని తాకుతున్న చేతిని ఆఖరి క్షణంలో అదుపు చేస్తూ బిగించిన పిడికిలి విసిరిగా వెనక్కి తీసుకొని, ప్రేమించిన వాడితో బతకడానికి అవకాశం లేనప్పుడు అర్థం చేసుకున్న వాడితో బ్రతకటం అలవాటు చేసుకోవాలి. ఎన్ని సంవత్సరాల నుండి నీ డాడీని చూస్తున్నావు. అడ్జస్ట్ అవ్వడం కూడా నీ డాడీని చూసే నేర్చుకో. మీ మమ్మీలాగా మొండిగా పంతానికి పోయి నాకు కోపం తెప్పించకు అని మొదటిసారి కూతుర్ని అరుస్తున్న బాధతో ఇక అక్కడ ఉండలేక వెంటనే బయటకు వెళ్ళిపోయారు. చావనన్నా చస్తాను కానీ నా రౌడీ బేబీ తప్ప నా జీవితంలో మరొకరు రానివ్వను. నువ్వు బాధపడినా నన్ను బాధ పెట్టినా ఇదే జరుగుతుంది డాడీ అంటూ తన్నుకొస్తున్న దుఃఖంతో బెడ్ మీద అడ్డంగా పడిపోయింది క్యూటీ. మరి మన క్యూటీ బేబీ కోపం బాధకి అమర్నాథ్ సమాధానం ఏమిటి? ఇప్పటి వరకు తల్లి సపోర్ట్ మాత్రమే లేని క్యూటీకి ఇప్పుడు ఒక ఫ్రెండ్ కన్నా ఎక్కువగా తనతో ఉండే తండ్రి సపోర్ట్ కూడా దూరం కానుందా? లేక క్యూటీ ప్రేమని అర్థం చేసుకుని అభి మనసు తెలుసుకునే ప్రయత్నం చేస్తారా? యోగేంద్ర విషయంలో అభి తీసుకున్న డెసిషన్ కి రాజు రియాక్షన్ ఏమిటి? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.